హాయ్ అండి, ఈరోజు మన కర్రీ వచ్చేసి శనగల మసాలా కర్రీ. ఈ శనగల మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంక ఈ కర్రీ వచ్చేసి రైస్లోకే కాదండి, చపాతీ పూరీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, ఇంకా చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా కర్రీని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. మరి దీనికి కావాల్సినవి కూడా చూసేద్దాం. ముందుగా నేనైతే శనగలని ఒక 4 గంటలు 5 గంటల ముందు నానబెట్టుకోవాలండి. నానిన శనగలని కొద్దిగా ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేటంత వరకు ఉడికించుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలాకి 2 ఆనియన్స్, 2 టమాటాలు పేస్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 2 రబ్బల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పోపుకి తీసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కూడా ఇలా వేపించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే మనము 1 స్పూన్ అల్లం పేస్ట్ను కూడా వేసి బాగా వేపించుకోవాలి. అల్లం పేస్టు దూరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి ఇది దగ్గరికంట అయ్యేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా దగ్గరికంట అవ్వాలి. టమాటా పేస్ట్ ఇంకా మనము టమాటా ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా దగ్గరికంట అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము చూడండి, ఇదంతా కూడా మనము మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. మరి మంట అనేది హైలో పెట్టినాం అనుకోండి, అడుగు పట్టి కర్రీ అనేది ఇంకా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలానే 1 అర స్పూను గరం మసాలా. ఈ గరం మసాలా మన ఇంట్లో అన్నీ వేసి తయారు చేసుకుందండి. చూడండి, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఇవన్నీ ధనియాలు అన్నీ వేసి మనము పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి కర్రీల్లో కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా అనేది ఇలా మసాలా వేసిన తర్వాత ఇలాగా మొత్తం మసాలా అంతా దగ్గరికంట ఫ్రై అయ్యేటట్టు బాగా వేపించుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మనము ఇది దగ్గరికంట ఫ్రై అయిందనడానికి చూసినగా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు వాటర్ 1 గ్లాసు వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఎగిరించుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీకు ఈ కర్రీని ఇలానే ఉంచేసుకోవాలంటే ఉంచేసుకోవచ్చు, లేదు వేరేక గిన్నెలోకి చేంజ్ చేసుకుని వడ్డించుకోవాలనుకున్నప్పుడు ఇలా వేరేక గిన్నెలోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈజీగా చేసుకునే ఈ శనగల కర్రీకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.